నమస్తే. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాత, అలాగే నటుడు బండ్ల గణేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవి ఒకటి బండ్ల గణేష్‌కు అప్పగిస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్‌గా కాంగ్రెస్‌కు ఉన్నారు. గతం నుంచి ఆయన కాంగ్రెస్‌కి అనుబంధంగా పనిచేస్తున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాకపోతే మాత్రం నా ప్రాణాలను కూడా తీసుకుంటానని చెప్పి డైరెక్ట్‌గా చెప్పినటువంటి సందర్భం. ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నాలుగు కోసుకుంటా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. చాలామంది లైట్ తీసుకున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. అలాగే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన సినీ రంగం అలాగే ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా నియమితులు కాబోతున్నారు అనేది ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణలో టూరిజం స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఒక సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ ఉంది కాబట్టి దానికి ముఖ్యంగా మనం మరింతగా ప్రోత్సాహాన్ని ఇస్తే ఒక రకమైనటువంటి పెట్టుబడులు వచ్చేందుకు కూడా అవకాశంగా ఉంటుంది అని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన సన్నిహితుల దగ్గర కూడా చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బండ్ల గణేష్ను వాస్తవానికి సినీ రంగానికి సంబంధించినటువంటి కార్పొరేషన్కే చైర్మన్గా అనుకున్నారట. కానీ అలా కాకుండా ఒక క్యాబినెట్ హోదా కల్పిస్తూ సినిమా రంగానికి ప్రభుత్వానికి మధ్య ఓ కోఆర్డినేటర్గా, ఒక సమన్వయకర్తగా ఆయన్ని నియమించాలి అనేది దాదాపు ఖరారైనట్లు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఆయన ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేశారో వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారిని బండ్ల గణేష్ కలవటం, తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి నాకు పదవులు ఏమీ వద్దు, అయినా సరే నేను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పి బండ్ల గణేష్ చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన్ని ఆహ్వానించి సాధారణంగా ఒక కీలకమైనటువంటి పదవి ఇస్తే ఆయనకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది అని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారు అనేది కూడా బాగా తెలుస్తుంది. మొత్తానికి చూడాలి, మరికొద్ది రోజుల్లోనే ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పగించనున్నట్లు మనకు సమాచారం అందుతుంది.